ఇవాళ మూసీ బాధితుల కోసం బీఆర్ఎస్ దండి మార్చ్ నిర్వహిస్తోంది. మూసీ దండి మార్చ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొననున్నారు. హైదర్ షా కోట్ మూసీ బాధితులతో కలిసి కేటీఆర్ నడవనున్నారు. మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ దగ్గర జరిగే మీటింగ్లో కేటీఆర్ పాల్గొంటారు. లంగర్ హౌస్ బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్టును తెలంగాణ సర్కార్ ప్రెస్టీజియస్ గా చేపడుతోంది. ప్రపంచంలోనే ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. దీంతో బాపు ఘాట్ పరిసరాల్లోని అపార్ట్మెంట్లో ఇళ్లను కూల్చివేస్తారని స్థానికుల్లో ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా బండ్లగూడ, కిస్మత్పూర్ వాసులు ఆందోళనలు చేపడుతున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్. హరీష, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పట్ల స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టులో భాగంగా మూసీ పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో అక్కడున్న ఎంక్రోచ్మెంట్స్ అన్ని కూడా కట్టిన ఇల్లు కావచ్చు, లేకపోతే స్థలాలు కావచ్చు, వాటన్నిటిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పి భావిస్తోంది. ఇప్పటికే కొంతమందికి నోటీసులు జారీ చేశారు, మరికొంతమందికి నోటీసులు జారీ చేయబోతున్నారు. దీంతో చాలా ఏళ్ళుగా ఇక్కడ నివసిస్తున్న వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం మూసీ పరివాహక ప్రాంతమైన హైదర్ షా కోట్ కేకే నగర్ ఫేజ్ 2లో ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాం మనం మూసీ పక్కనే పెద్ద ఎత్తున ఇల్లు కట్టుకొని ఇక్కడ నివాసం ఉంటున్నారు. చాలా ఏళ్ళుగా ఇక్కడే నివసిస్తున్నాము. ఇప్పుడు మూసీ పునర్జీవ ప్రాజెక్ట్ అని చెప్పి తమ ఇళ్ళని కూల్చేస్తామంటే ఎట్లా అని చెప్పి బాధితులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి రాబోతున్నారు. ఇక్కడ ఈ కాలనీ వాసులంతా కూడా మూసీ ప్రక్షాళన సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో, మూసీలో ఇల్లు కోల్పోయే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరి కాసేపట్లో ఇక్కడ నుంచి కేకే నగర్ నుంచి దండి మార్చి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. కేటీఆర్ ఈ దండి మార్చ్ కార్యక్రమంలో పాల్గొంటారు. చాలా రోజులుగా వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే మూసీ ప్రక్షాళనలో భాగంగా బాపుఘాట్ దగ్గర గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికీ నిర్ణయించింది. అందులో భాగంగా పెద్ద ఎత్తున ఇల్లు కోల్పోతున్నారు. మనం చూసాం టిపుకాన్ బ్రిడ్జ్ దగ్గర పెద్ద ఎత్తున ఒకే అపార్ట్మెంట్ దాదాపు 300కు పైగా ఫ్లాట్స్ ఉన్నాయి. అందులో ఆ అపార్ట్మెంట్ అంతా కూడా కూల్చాలని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇంకా కోర్టులో కూడా కేసులు నడుస్తున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మూసీని ప్రక్షాళన చేసి తీరుతాం, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాంధీ విగ్రహం ఏర్పాటుతో పాటు సరోవర్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ బాధితులు చాలా నెలలుగా ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. ప్రతిరోజు కూడా ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టును వెనక్కి తీసుకొని మూసీ ప్రక్షాళన చేసినప్పుడు కూడా తమ ఇళ్లను కూల్చొద్దని చెప్పి ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నాం, ఇప్పుడు ఎక్కడికి వెళ్తామని చెప్పి బాధితులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ బాధితులకు చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. మనం చూసాం మొన్న గత ఆదివారం హరీష్ రావు మూసీ బాధితులకు అండగా నిలిచారు, మద్దతు తెలిపారు. మరి కాసేపట్లో కేటీఆర్ కూడా ఇక్కడికి రాబోతున్నారు. మరి కాసేపట్లో ఈ మూసీ బాధితులు నిర్వహించే దండి మార్చిలో కేటీఆర్ పాల్గొంటారు. ఆ తర్వాత మదికాన్ హిల్ బ్రిడ్జ్ అపార్ట్మెంట్లో జరిగే కార్యక్రమంలో కూడా కేటీఆర్ పాల్గొంటారు. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేస్తోంది మూసీ ప్రక్షాళనకు తాము అడ్డు కాదు, కానీ మూసీ ప్రక్షాళన పేరుతో బాధితులు అంటే ఎవరైతే ఇల్లు కట్టుకొని ఇల్లుగా నివసిస్తున్నారో వాళ్ళ ఇళ్లను కూల్చడం మాత్రం సరికాదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. హరీష్. రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.